ఒక మాట చెప్పాలి. 2009లో బాలుగారితో హరిహర కళాభవన్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు నాకు అప్పుడు కొత్త పాటలేవో పాడుతున్నా. బాలుగారు, శైలజ గారు, నేను, చైత్ర అనే అమ్మాయి పాప పాడుతున్నాం. బాలుగారు యాక్చువల్గా బాలుగారు పాడాలి వేదం. బట్ ఆయన ఎందుకు థాట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పాటను కృష్ణ పాడతాడు అని చెప్పేసి అప్పటికప్పుడు నా చేత పాడించారు. పాడిన తర్వాత లేటెస్ట్గా వచ్చే పాటలే కాదు, ఇలాంటి పాటలు కూడా ఈ అబ్బాయి పాడగలడు అని నిరూపించడం కోసమే అబ్బాయి చేత ఈ పాట పాడిస్తున్నాం అని చెప్పేసి ఆయన అందరి ముందు అది అనుభవాలు మిస్ బాలుగారిని. చాలా గ్రేట్ మెమరీస్ అండి ఆయనతో. నాకే అసలు చాలా 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 కానీ అదే చాలా అన్యాయం అని అనిపిస్తుంది కదా. అంతే, ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అంతే. ఆయన ఉంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ మనం చూసి ఒక కళ్ళారా చూసి మనం ఆనందంగా ఫీల్ అవుతాం అన్నమాట. అంతా ఆయన మిస్ అయ్యాం. వెరీ మిస్. అది కూడా అలా మిస్ అవ్వడం చాలా అన్యాయం. ఎవరికి చెప్పకుండా దేవుడు చాలా ఇలాంటి టైమ్స్లో చాలా, అంటే ఆ టైంలో ఎవరు అంతే. నాకు కూడా అదే టైంలో వచ్చింది కోవిడ్. నేను స్ట్రగుల్ అయ్యాను ఆ టైంలోనే. నాకు ఆగస్ట్ 5th వచ్చింది, నాకు ఆగస్ట్ 9th వచ్చింది. నేను సెప్టెంబర్ 2nd 3rd కొంచెం బయటపడ్డాను. హాస్పిటలైజ్ అయ్యారా కృష్ణ? హాస్పిటలైజ్ అవ్వాలా, బట్ ఇంటి పట్టునే ఉన్నాను, హోటల్లో ఉన్నా. నేను ఈ సందర్భంగా చెప్పాలి, ఆ టైంలో నాకు తమన్ గారు చాలా హెల్ప్ చేశారండి. నేను హోటల్లో ఉంటే ఆ టైంలో నాకే కాదు, కోవిడ్ టైం అనేది అది అంటే ఎంత టేక్ కేర్ చేశారంటే నాకు, జీ ఆనంద్ గారు, ఎవరికి బెడ్ కావాలన్నా, ఎవరికి బ్లడ్ కావాలన్నా, ఇంకా ఏది ఉన్నా కూడా నన్ను చాలా, అంటే ఇవి చెప్పాలి, నేను మనుషుల గురించి చెప్పాలి, తప్పకుండా మంచితనం గురించి చెప్పాలి. మన జనరల్గా ఇప్పుడు రోజు ఏవో వస్తూ ఉంటాయి వార్తలు, బట్ ఆ మనుషుల యొక్క మంచితనం గురించి చెప్పాలండి. ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇప్పుడు మ్యూజిక్ పరంగా అందరూ మాట్లాడతారు మనుషుల గురించి, బట్ ఆ టైంలో నిజంగా నా పాప, అప్పుడు ఇంకా మంత్స్ బేబీ, మా వైఫ్, వాళ్ళిద్దరినీ మా రిలేటివ్స్ ఇంటికి పంపించి నేను ఇంట్లో ఉన్నాను. మెయిడ్స్ ఎవరు కూడా లేరు ఇంట్లో. అమ్మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉన్నారు, ఎవరు వచ్చి చూడలేని సిచ్యువేషన్. జ్వరం బాగా. అప్పుడు ఏవి నా వంట నేను చేసుకోలేని స్టేజ్, అంటే ఇలా ఏదైనా ముట్టుకుంటే కింద పడిపోయేది, ఏం చేసుకోలేకపోయాను. పాపతో ఉన్నాం కాబట్టి ఇంకా కష్టం. అప్పుడు తమన్ గారు హోటల్ రాడిసన్లో నన్ను సుమారు ఒక వారం 10 రోజుల పాటు నన్ను అక్కడ ఉంచి ప్రతిరోజు నాకు ఫుడ్ అవన్నీ, అంటే స్టార్ హోటల్స్లో అప్పుడంతా క్వారంటైన్ అంతా ఒక హోటల్ చేశారు. సో అప్పుడు అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చూపించిన అంటే ఇది, అంటే టేక్ కేర్, ఎంత కేర్ చేస్తారనేది ఐ నీడ్ టు మెన్షన్ దిస్. ఆయన బంగారు తండ్రి ఎప్పటికీ బాగుండాలి, ఇంకా బోల్డ్ అంత విజయం చూడాలి. చాలామంది మ్యూజిషియన్స్ అందరూ రాలిపోయారండి, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. కమల్ గారు, కీబోర్డ్ కమల్ గారు, అంటే ఇవన్నీ ఆయన చెప్పరు. ఇదేదో ఆయనకు సోప్ పూయడం కాదు. నేను ఎందుకంటే మనుషులం మనం, వి నీడ్ టు టాక్ గుడ్ థింగ్స్. లేకపోతే ఇప్పుడు ఇవి చాలా అరుదైపోతుంది, అంటే ఎవరికి తెలీదు. నా ఒక్కడికి కాదండి, చాలా జీ ఆనంద్ గారికి ఇమీడియట్గా కావాలన్నా నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఇంకా చాలామందికి మనీ డొనేట్ చేశారు. ఆ టైంలో వర్క్సే లేవు. సో ఐ రియల్లీ థ్యాంక్ తమన్ గారు, ఎందుకంటే ఆ డేస్ని నేను డెఫినెట్లీ మర్చిపోలే. నాకు పాటలు ఇవ్వడం ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ సరే నా టాలెంట్ అనుకోవచ్చు, నన్ను చూసో లేకపోతే నా హార్డ్ వర్క్ చూసో లేకపోతే ఏదైనా చూసి ఇవ్వచ్చు. బట్ ఆ టైంలో అందరి దగ్గర వర్క్స్ లేవు, డబ్బులు లేవు, బట్ ఆ టైంలో కూడా ఆయన జేబులోంచి డబ్బులు అన్నీ తీసి మనుషులం, వీఆర్ హ్యూమన్స్ ఫస్ట్, వీ నీడ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అందరికీ చాలామందికి హెల్ప్ చేశారు. నేను నా లైఫ్లో ఆ రోజుల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ టైంలో నాకు అన్ని రకాలుగా, ఫినాన్షియల్గా కావచ్చు, మానసికంగా, మోరల్గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది తమన్ గారు. సో నా ఒక్కడికే కాదు, చాలామందికి చేశారు. ఇవన్నీ దయచేసి భగవంతుడు ఆయనకి ప్రజలు తెలుసుకోవాలి. మంచి మాట చెప్పారు కృష్ణ. భగవంతుడు ఆయనకు కావాల్సిన విజయాలు, ఇంకా ఆయన ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని, అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా మంచి కర్మలు తప్పకుండా ఫలిస్తాయి. ఇట్ విల్ కమ్ బ్యాక్. సత్కర్మలు కదా. సో
బట్ ఆ టైంలో మీరు ఇంత కుమిలిపోయి మీరు కృంగిపోయి నేను డిప్రెషన్లో ఉన్నా, ఎందుకంటే బాలు గారిని హాస్పిటల్లో చూస్తున్నాను. ఆయన గురించి ఆ టైంలో ఎక్కడ బాలు గారు ఎక్కడ మాట్లాడే స్టేజ్ లో ఉన్నారు. చాలా ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ డేస్ లో ఉండిందేమో. ఎవరు ఫోన్ కూడా చేయొద్దన్నారు. ఏప్రిల్, ఐ స్టిల్ రిమెంబర్, ఆగస్ట్ 5వ తారీఖు ఆయనకి కోవిడ్ వచ్చినట్టు తెలిసింది. నాకు 9th తెలిసింది రిపోర్ట్స్లో. నాకు సెప్టెంబర్ 2nd, 3rd నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. బట్ తర్వాత కూడా ఇంకా నేను తేరుకోలేకపోయాను. ఆయన గురించి న్యూస్ అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంకా మనసు అయితే చాలా బాధేసేసింది. ఇంకేం చేయలేదు. ఇంకా అంటే దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసుకోవడం. ఎంతమంది విశ్వం అంతా ఆయన కోసం పూజలు చేసింది. అమెరికాలో ఉన్నవాడు ఆయన కోసం మృత్యుంజయ హోమాలు ఇవన్నీ ఎంతమంది చేస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది కృష్ణ, అందరి దేవుళ్ళ పాటలు పాడారు ఆయన. అవును, మా కోసం వచ్చేది తీసుకెళ్ళిపోయారు అంతే. ఇంకా దేవుడిని తీసుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్. మీకు ఎప్పుడు తెలిసింది ఇంకా అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేయబోతున్నారని? సెప్టెంబర్ 21, 22 ఆ టైంలోనే, అంటే కొంచెం క్రిటికల్ అయిపోయింది. అంటే వార్తలు తెలుస్తూ ఉన్నాయి కానీ నేను వినదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు, నాకు బాలుగారి మ్యూజిషియన్స్ కానీ అందరూ ఏ విషయాలని చెప్తూ వచ్చారు. బట్ నాకేంటంటే అసలు నా చెవికి వద్దు, బాగుంటారు ఏమో, రేపొద్దున ఏదైనా మ్యాజిక్ జరగచ్చేమో దాన్ని ఎన్ని ప్రేయర్స్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అంతే. చాలా ఒక పెద్ద, మీరు అన్నట్టు ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోయింది. ఎందుకంటే మన జీవితం మనకే కాదండి, ఇప్పుడు మనం ఇలా బాధపడుతున్నాం. మన ప్రత్యక్షంగా ఆయన చూడకుండా పరోక్షంగా ఆయన పాటలతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది గుండెల విసేలా ఆ టైంలో ఇంకా వేదనకు గురయ్యారంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి సుప్రభాతం మొదలుకొని రాత్రి పడుకోబోయే జోలు పాట వరకు బాలుగారి పాటలతోనే మనకు జీవితంలో సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదున్నా ఆ ఎమోషన్ అంతా బాలుగారి పాటతో ముడైపోతుంది. సరదా అయినా ఏదున్నా బాలుగారి పాటతో ముడిపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రతి చోట ఆయనే ఉన్నారు అంతే. ప్రతి చోట ఆయన అసలు ఎన్ని భాషల్లో ఆయన నిజంగా ఆయనకి ప్రణామాలు, నమస్కారాలు అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు అప్పుడప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు చాలా మనసు నిండిపోతుంది. నాకు మీరు ఇందాకన్నా స్వర వారసత్వం అన్నారే, అది ఇప్పుడు చరణ్ గారిలో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకోటి బాలు గారు తొంగి చూస్తున్నారు ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన రూపంలో కావచ్చు, గొంతులో కావచ్చు, నేత బాలుగారి గొంతు గుర్తొస్తుంది కదా. ఇప్పుడు చరణ్ గారిని చూస్తుంటే బాలుగారు అక్కడే ఉన్నారు. చరణ్ గారి పాట వింటుంటే బాలుగారు, ఇది వరకు చరణ్ గారిది ఒక డిఫరెంట్ ఉండేది. నేను ఎక్కువగా చరణ్ గారిని ట్రై చేసేవాడిని ఇమిటేట్ చేయడానికి, ఎందుకంటే నాకు చరణ్ గారి గొంతు అంటే చాలా ఇష్టం. చాలా ఇంకొక చాలా ఎక్స్ట్రా టింబర్ ఉంటుంది, చాలా చిన్న ఒక లబ్జ్ చాలా బాగుంటుంది, ఒక టింజ్ చాలా బాగుంటుంది చరణ్ గారిది. సో నేను ఐ ట్రై టు ఇమిటేట్ ఇది వరకు రోజుల్లో.